మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. ఐపీఎల్ కి దేశవ్యాప్తంగా ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జీవితంలో ప్రతి క్రికెటర్ ఒక్కసారైనా కూడా ఐపీఎల్లో ఆడాలి అని కోరుకునే స్థాయికి ఎదిగింది ఈ యొక్క టోర్నమెంట్. అయితే ఐపీఎల్లో మంచిగా ఆడే ఆటగాడికి ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో మ్యాచ్ సరిగా ఆడకపోతే కూడా అదే స్థాయిలో ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. సరిగ్గా ఇది ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్కి ఇప్పుడు సరిపోతుంది. అతనిపై కేకేఆర్ యాజమాన్యం ఎంతో నమ్మకంతో 25 కోట్లు పెట్టి మరీ ఆక్షన్లో తీసుకుంది. కానీ గ్రీన్ మాత్రం ఇప్పటి వరకు 100 రూపాయల పర్ఫార్మెన్స్ కూడా చేయలేదు. మరీ ముఖ్యంగా నిన్న సిఎస్కేతో జరిగిన తప్పక గెలవాల్సినటువంటి మ్యాచ్లో కూడా గ్రీన్ గోల్డెన్ డక్గా వెనుక తిరగడంతో కేకేఆర్ ఫ్యాన్స్ ఓపిక నశించింది. ఇతనికి 25 కోట్లు ఎందుకు దండగా అంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. అసలు గ్రీన్ ఎందుకు ఇలా ఆడుతున్నాడు, కేకేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వెనుక ఉన్న అసలు కారణాలేంటో కూడా ఒకసారి పూర్తిగా చూద్దాం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికినటువంటి ఓవర్సీస్ ప్లేయర్లలో ఒకడు ఇది క్యామరన్ గ్రీన్ రేంజ్. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్తో తీవ్రంగా పోటీపడి మరి 25.2 కోట్లకు గ్రీన్ను దక్కించుకుంది కేకేఆర్. తమ లెజెండరీ ప్లేయర్ ఆండ్రే రసెల్ ఐపీఎల్కు దూరం కావడంతో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సత్తా చాటే ఒక పవర్ఫుల్ ఆల్రౌండర్ కోసం కేకేఆర్ యాజమాన్యం గ్రీన్ పైన కన్నేసింది. టాప్ ఆర్డర్ లో భారీ స్కోర్ చేస్తాడని ఫ్రాంచైజీ ఎంతో నమ్మకం పెట్టుకుంది. ఒక రకంగా చెప్పాలంటే రసెల్ వారసుడిగా అతనిని భావించింది. కానీ పిచ్ మీదకు దిగగానే సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. కోట్లు తీసుకున్నాడు సరే, మరి ఆట ఏది? ఈ సీజన్లో గ్రీన్ ఆడిన 5 మ్యాచ్ల స్కోర్ చూస్తే 18 పరుగులు, 2 పరుగులు, 4 పరుగులు, 32-0. గత 5 మ్యాచ్ల్లో చేసినటువంటి పరుగులు ఇవి. పోనీ బౌలింగ్లో ఏమైనా అద్భుతాలు చేశాడా అంటే అదీ లేదు. మొదట్లో వెన్నుగాయం కారణంగా బౌలింగ్ చేయనటువంటి గ్రీన్ ఆ తర్వాత ఎల్ఎస్జీతో జరిగినటువంటి మ్యాచ్లో బంతిని అందుకొని కేవలం 2 ఓవర్లోనే ఏకంగా 28 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక నిన్న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాడనుకుంటే వచ్చిన మొదటి బంతికే గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. కోట్ల రూపాయల ప్రైజ్ ట్యాగ్ ను మోస్తున్న ఒక ఆల్రౌండర్ కనీస బాధ్యత లేకుండా ఆడటమే ఫ్యాన్స్ కి ఇప్పుడు మింగుడు పడ్డం లేదు. వరుస వైఫల్యాలతో సోషల్ మీడియాలో కేకేఆర్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 25 కోట్ల వేస్ట్, ఇతనికి ఎందుకు తీసుకున్నారు అంటూ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ పైన మండిపడుతున్నారు. కొందరైతే ఏకంగా ఐపీఎల్లో ఇతను ఒక ఫ్రాడ్, ఓవర్ రేటెడ్ ప్లేయర్ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోతున్నాడా లేక భారీ ధరకు అమ్ముడు పోయాడనే ఓవర్ కాన్ఫిడెన్సా? కారణం ఏదైనా గ్రీన్ వైఫల్యం కేకేఆర్ విజయావకాశాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం క్యామరన్ గ్రీన్ ఫామ్ చూస్తుంటే కేకేఆర్ ప్లేయింగ్ 11లో అతనికి చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. భారీ ధర పలికాడు కదా అని ఇంకెన్ని మ్యాచ్ల్లో అవకాశాలు ఇస్తారు? ఇదే ఆట తీరు కొనసాగితే బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో చాలా మంది ప్లేయర్లు ఈ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ కు బలయ్యారు. ఇప్పుడు గ్రీన్ వంతు వచ్చింది. మరి ఈ కష్టాల నుంచి గ్రీన్ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేక సీజన్ మొత్తం ఫ్లాప్ షోనే కంటిన్యూ చేస్తాడా చూడాలి. మరి క్యామరన్ గ్రీన్ ఆట తీరుపైన మీ అభిప్రాయం ఏంటి? 25.2 కోట్లు అతనికి అనవసరంగా ఇచ్చారని మీరు కూడా భావిస్తున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.